కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసయ్య మహోన్నతమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని వినుచున్న వారందరికీ ప్రభువు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు వాక్య ధ్యానము కొరకైన భాగము సంఖ్యాకాండము 15వ అధ్యాయము. ప్రియులారా, 17 నుండి 24 వరకు ఉన్న వచనాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మూలవాక్యమై 19వ వచనం. మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవా స్తోత్రం. ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మలను అందరినీ బలపరచండి. దైవ సన్నిధి మాకు తోడయుండును గాక. మేలుకరంగా మమ్మలను నడిపించమని, మహిమ పొంది ఈ కార్యములు సఫలీకృతపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు ఒక దివ్యమైన వాక్కును మనము ధ్యానం చేయబోచున్నాము. ఈ చదవబడిన వాక్యాన దేవాది దేవుడు ఇశ్రాయేలుకి ఒక వాగ్దానం, లేకపోతే భవిష్యత్తులో జరిగే ఒక విషయాన్ని సూచన రూపంలోనే దేవుడు తెలియపరిచారు. మీరు ఆ దేశపు ఆహారమును తినప్పుడు అంటున్నారు. అంటే ఇజ్రాయేలీలు అప్పటికి వాగ్దాన యాత్రలో వారు ఉన్నారు. అంటే ప్రభువారు అంటున్నారు, మీరు ఆ దేశపు ఆహారం తినప్పుడు, అంటే ఆ దేశానికి వీరు వెళుచున్నారు. 1. 2, ఆ దేశపు ఆహారాన్ని వారు భుజించబోచున్నారు. ప్రియులారా, అయితే ఇలాగున వారు ఆహారాన్ని భుజించినప్పుడట, వారు తినుచున్నప్పుడు ఆ ప్రతిష్టార్పణమును దేవునికి అర్పించాలి అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వారు 20వ వచనం, మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. అంటే వారు తినుచున్నటువంటి ఆ రొట్టెలలో, ఆ రొట్టెలను చేసుకోవడానికి అయిన పిండి ముద్దల్లో నుంచి కొంత భాగమును దాన్ని దేవుని కొరకే అర్పించాలి అంటున్నారు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సాధారణంగా దేవుని పిల్లలైనటువంటి వారు కొందరు
వారు పిడికిళ్లలో నుండి కొంచెం దేవుని కొరకు వెచ్చిస్తూ ఉంటారు. అనగా పిడికిళ్ళు అనగా వారు భుజిస్తున్నప్పుడు ఆ భుజించేటువంటి ఆ రైస్ ఓ తల్లి విశ్వాసి రాలిన తల్లి ఏం చేస్తుంది, ఆ వండుచున్నటువంటి బియ్యం నుంచి ఒక భాగాన్ని కొంత భాగాన్ని తీసి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు ఆ తీసిన భాగములను మందిరానికి తెస్తుంటారు. అది దేవుని వాక్యపు క్రమం, అది మన కుటుంబాలకు దీవెన. ప్రతిష్టార్పణములను ప్రభు అలాగే తీసుకురమ్మన్నారు. అంత మాత్రమే కాకుండా కళ్ళపు అర్పణం వల్లే దాన్ని అర్పించండి. కళ్ళంలో తీసినప్పుడు ఎలాగనైతే మీరు ప్రత్యేకపరుస్తారో అలాగే దాన్ని చేయండి అని ప్రభు చెప్పారు. ఇవే మాటలు పర్యాయ భాషలో కూడా నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మీ మొదటి పిండి ముద్దలో నుంచి ఒక రొట్టెను అర్పించాలి అని ప్రభు చెప్పారు పర్యాయ భాషలో. అలాగనే మీ కళ్ళంలో ధాన్యంలో నుంచి కొంత అర్పించినట్లే దాన్ని అర్పించమని ప్రభు చెప్పారు. ఇది కూడా పర్యాయ భాషలోనే చెప్పాను. ప్రియులారా, మరి పర్యాయ భాషలో ఇంకో మాట చెప్తున్నాను. ఆ దేశం ఆహారం తినప్పుడు దానిలో ఒక భాగం ప్రత్యేకమైన కానుకగా యెహోవాకు అర్పించాలి. ప్రియులారా, ఈ చదివిన సందర్భాలలో కళ్ళములో నుంచి ధాన్యములోంచి ఒక భాగం ఎలా తీస్తున్నారో అలాగే మీరు భుజించేటువంటి ఆహారంలో నుంచి ఒక పిండి ముద్దలో నుంచి కొంత తీయండి అని ప్రభు చెప్పారు. నాకు తెలిసిన ఒక దైవజనులు, కీర్తిశేషులు, వారు ఇప్పుడు లేరు, ప్రభు పిలుపుని అందుకున్నారు. ఆ దైవజనులు ఒకరోజు వర్తమానం చేయమన్నారంటే, ప్రియులారా, తమ ఆత్మీయ తండ్రి గారి యొద్దకు వెళ్ళినప్పుడు కరివేపాకులో నుండి కూడా నేను భాగము తీటుకు వెనకాడలేదు అని ఆయన చెప్పారు. ఆ మాట ఆయన యొక్క నిబద్ధతకు, నిక్కర్చితనానికి ఒక నాందిగా ఆ మాట మా హృదయాల్లో ముద్రించబడింది. అయితే పిల్లరా, సాధారణంగా ఎవరైనాను దేవునికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు చెప్పుచున్న వ్యక్తి తన జీవితంలో నుంచి, అనుభవంలో నుంచి వస్తే అది అవతలి వ్యక్తి జీవితాల్లో బహుగా ఫలిస్తుంది. ఆమె కనుక వాక్యపు యొక్క వెలుగు ఎంత గొప్పదంటే, ఎవరిమైనా సరే మనం నేర్చుకుని చెప్పేదానికంటే, విని చెప్పేదానికంటే, చూసి చెప్పేదానికంటే ఆచరించి చెప్పినది చాలా అర్థవంతంగా, దీవెనకరంగా మారుతుంది. అంటే నా అభిప్రాయం ఏంటంటే, యెహోవా ఉత్తముడని రుచి చూచి అంటే తిన్న తర్వాత చెప్పు. అలాగే మరి చెప్పేటప్పుడు ఎవరైనా సంతోషకరంగా చెప్తారు, కానీ దాన్ని చేయునప్పుడు అది మరింత మహిమార్థంగా మారుతుంది. కనుక దేవుని పిల్లలమైన మనం పాటించి ఇతరులకు మనం తెలియపరచాలి. ఇక్కడ సందర్భం ఏంటి? పిండి ముద్దలో నుంచి ఒక భాగాన్ని తీయమంటున్నారు. ఈనాడు అనేక మంది మందిరాలకు వెళుతూ చక్కనైనటువంటి వారు భోజనానికి తీసుకొంచున్నటువంటి రైస్ నుంచి గుప్పెళ్ళు తీస్తూ ఉంటారు. అది చాలా ఆశీర్వాదదాయకం. మరి కొందరు టౌన్లో ఉండేటువంటి లేక సిటీ చర్చెస్లో ఉండేటువంటి వాళ్ళు ఈ పని చేయడానికి కాస్త వారు వెనకంజ వేస్తూ ఉంటారు. ఇప్పుడు వారికి అంతటి వెసులుబాటు లేకుండా ఉంటుంది. నేను అంటాను, ఇచ్చే మనసు అనేది మనకున్నప్పుడు ఏదో ఒక రూపంలో, ఒకవేళ ఆ రూపంలో కాకపోయినా మరొక రూపంలో దాన్ని మనం ఇవ్వవచ్చు. దేవునికి స్తోత్రం. కొందరు అలా చేస్తున్నారు, అది సంతోషం. అయితే ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే, వారు ముద్దలో నుంచి ఒక భాగాన్ని తీస్తే అది దేవునికి ప్రతిష్టార్పణముగా అవుతుంది. ఒకవేళ అలా చేయని ఎడల సమాజం అపరాధం చేస్తే
దానికి ఒక మేక పిల్లను బలి అర్పణగా అర్పించండి అని చెప్తున్నారు. అంటే చేయుట వలనేముంది ప్రియులారా? చేయుట వలన ఒక దీవెనను చూస్తున్నాము. అయితే చెయ్యకపోవుట వలన సర్వ అది వారికి దోషముగా మారుతుంది. కనుక సమాజము నిమిత్తమై ఒక మేకపిల్లను బలి అర్పణ చేయండి, పాప పరిహారార్థ బలిగా అంటూ ఒక కోడి దూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను మీరు సిద్ధపరచండి అంటారు ప్రభు. అంటే చేయుట వలన దీవెనయు, చేయకపోవుట వలన సర్వసమాజం మీదకి అపరాధము అనేది మోపబడుచు ఉన్నది. ప్రియులారా, ఏదేమైనా ఇచ్చుట అనేది, మన ఆహారంలోని పిడికెళ్ళు ఇచ్చుట అనేది అది మనకి దీవెన. సేవకునిగా నేను కూడా ఈ మాట చెప్పాలి. ప్రియులారా, మరి మాకు ప్రభు ఇచ్చిన దానిలో నుండి మరి యొక్క భాగముగా మేము ప్రభు పని నిమిత్తమునై వెచ్చించదము. దేవుని కృప, దేవుడు ఆనాటి మొదలుకొని నాటి వరకు ఆశ్చర్య రీతిగా పెంచి పోషిస్తూ నడిపిస్తూనే ఉన్నారు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రియులారా, లేఖనంలో మరి అలాగున తమకు కలిగిన దానిలో నుండి దానిలో నుండి భాగమును వెచ్చించినటువంటి వారు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. లేదా సారేపతులో ఉన్న విధవరాలైన తల్లి కదా, ఆమె దైవజనుడు చెప్పిన మాట చొప్పున చేసి నూతనమైన బలాన్ని, శక్తిని పొందినది. మన ఆత్మీయ జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో ప్రభువు చెప్పిన మాటను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కృపను మనం పొందబోతున్నాం. ఆ సూచనలను చూడబోతున్నాం. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. దినచర్య అంతటిలో తోడై ఉండండి. రహస్య రాకడ కొరకే నన్ను, మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. మీకు ఇచ్చినది మేము అర్పించి, మేము పొందదలంచినది మీ యొద్ద ప్రార్థించి పొందుకుని కృప నాకు మాకందరికీ దయచేయండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.